వేస్తున్నాను కదా, ఈ పోస్ట్ చూడండి. ఈ పోస్ట్ వచ్చేసి 6 years బ్యాక్ మన ప్రశాంత్ నీల్ గారు అప్పుడు తనకి ట్విట్టర్ అకౌంట్ ఉండేది. తన ట్విట్టర్ అకౌంట్ లో వేసిన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే విషెస్. ఆ తర్వాత తను ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేసుకున్నాడు, డిలీట్ అయితే చేసేసుకున్నాడు వేరే వేరే రీజన్స్ వల్ల. అప్పుడు తను వేసిన ప్రశాంత్ నీల్ గారు వేసిన ట్వీట్ చూడండి. సో ఫైనలీ న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది. తర్వాత వచ్చేసరి నేను నా రేడియేషన్ షూట్ తో తారక దగ్గర రెడీగా అయితే ఉంటాను. ఈ విధంగా ఈ మాటలతో జూనియర్ ఎన్టీఆర్ గారికి 2020లో బర్త్డే విషెస్ అయితే చెప్పాడు. అంటే తనకి ఫస్ట్ టైం ఎన్టీఆర్ నీల్ మూవీ స్టోరీ అనేది నరేషన్ అయితే ఇవ్వడమే జరిగింది. అప్పట్లో రేడియేషన్ షూట్ మూవీ టైటిల్ ఉంటుందని చెప్పి చాలా పుకార్లు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇతను వేసిన ఈ పోస్ట్ వల్లనే. ఫైనల్ గా ప్రశాంత్ నీల్ గారు మరొకసారి ట్విట్టర్కి వస్తాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. 6 years తర్వాత చాలా కసితో తీస్తున్నాడు కాబట్టి వస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రశాంత్ నీల్ గారు వేసిన పోస్ట్ ఇది. దాని తర్వాత ఇంకా తన పోస్ట్లు ఏమి వేయలేదు. మరి ఎన్టీఆర్ నీల్తోనే తన కంబ్యాక్ ఇస్తాడని చెప్పి నేను కోరుకుంటున్నాను సోషల్ మీడియాకి. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్ గా అది ఏదైతే నరేషన్ ఇచ్చాడో దాని నుంచి ఒక గ్లింప్స్ అయితే మనం ఫైనల్ గా చూడబోతున్నాం అనే చెప్పాలి.